జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రచారాన్ని మొదలు పెట్టడానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పేదల పెన్నిధి మనందరి ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, గౌరవ పెద్దలు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు మీ అందరికీ కూడా నేను ముందుగా పాదాభివందనం చేసుకుంటున్నాను. పెద్దలారా, నేను ఒకే ఒక్క మాట ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనా కాలంలో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు ఎవరికి కూడా ఆకలి చావు లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో గౌరవంగా నిజంగా మన తలకాయ పైకెత్తుకుని బ్రతికే విధంగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఈ రోజు వరకు కూడా నిజంగా అనేక సామాజిక వర్గాలు రాజకీయానికి నోచుకోక, ఆర్థికాభివృద్ధికి నోచుకోక, సామాజిక సాధికారతకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏ దేవుడు వారి మదిలోకి వెళ్ళి నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అన్నటువంటి ఒకే ఒక్క మహానుభావుడు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. వారి హృదయంలో ఓట్ల కోసం కాదు, వారందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉండటం వల్ల వారందరినీ కూడా సమాజం వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిజంగా అమలు చేసినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా లేరు. అందుచేత మనం ఈ రోజున అనేక సంస్కరణలు, ఈ రోజున ఆర్థిక పరిపుష్టి 2,50,000 కోట్లు మహిళల అకౌంట్స్ లో జమ చేసినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎవరు లేరని చెప్పి నేను గర్వంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరొక ఉదాహరణ, మరి ఈరోజు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చారు, నిజంగా మంత్రులు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, అనేక పదవులు ఇచ్చారు. రీసెంట్ గా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభకు ఎవరు కూడా ఊహించలేనటువంటి విధంగా నాలాంటి దళితుడిని ప్రప్రదంగా రాజ్యసభకు పంపించినటువంటి మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నాకు ఇచ్చినటువంటి కానుక కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, దళితులకు, అణగారిన వర్గాలకు ఇచ్చినటువంటి ఒక కానుక. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కానుక. ఈ కానుకని నేను మీ అందరికీ కూడా సమర్పిస్తూ రాజ్యసభలో వచ్చేటువంటి రోజుల్లో తప్పనిసరిగా మన ప్రభుత్వం యొక్క గొప్ప సంస్కరణల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాల్ని తప్పనిసరిగా నిలదీస్తాను, బ్రహ్మాండంగా వెలుగొందిస్తాను. మీ అందరి గౌరవాన్ని తప్పనిసరిగా కాపాడి మళ్ళీ వచ్చేటువంటి కాలంలో ఈ యొక్క విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, నేను విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం గురించి ఒకే ఒక మాట చెబుతాను. ఆ సూర్య భగవానుడు వెలుగొందుతున్నాడు, ఆ వెలుగుని ఎవరైనా ఆపగలరా? ఈ దుష్ప్రచారం చేసేటువంటి టీడీపీలు, జనసేనలు తలకిందులయ్యి తపస్సు చేసిన ఆ యొక్క దుష్ప్రచారం ఎవరికి కూడా అంటదు.
మన 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 ప్రజలందరూ కూడా కమిటెడ్గా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని గుండెల్లో పెట్టుకుని తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వచ్చే కాలంలో ముఖ్యమంత్రిగా చేయటమే మన ఎజెండా, మన మేనిఫెస్టో. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద బహిరంగ సభ జరగటం, గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి రావటం, మరి ప్రచార శంఖారావం ఇక్కడ పూరించటం అనేది మనందరికి కూడా ఎంతో గర్వకారణంగా మనమందరం కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్ లో తప్పనిసరిగా ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ సంస్కరణలు ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. లేకపోతే రేపు పొద్దున్న వచ్చే రోజుల్లో ఈ పథకాలన్నీ మనకు అందవు. అప్పుడు కాబట్టి మనం ముందుగా మనందరం కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఈ సభా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ చక్కని అవకాశం నాకు లభించినందుకు పెద్దలకు, గౌరవ మరి మంత్రులకు, ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. మరి జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.